హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 14, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మరి సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 14 ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏముంది ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మరి జాతీయ హిందీ భాష దినోత్సవంగా ఒక రాష్ట్రీయ హిందీ దివస్గా నిర్వహిస్తారు. మరి హిందీ భాష దినోత్సవంగా హిందీ భాష దినోత్సవంగా నిర్వహించడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు మనకి భారత రాజ్యాంగ సభ హిందీని మరి దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీని జాతీయ భాషగా ఆమోదించడం జరిగింది 1949 సెప్టెంబర్ 14. అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14 జాతీయ హిందీ భాష దినోత్సవం జరుపుకుందాం. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని 343 ఆర్టికల్ ఉంది. మరి ఆ 343 ఆర్టికల్ ప్రకారం అయితే దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీ అనేది మనకు ఒక జాతీయ భాషగా ఉంటుందన్నమాట. ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రపంచంలో అయితే చాలా దేశాలు కూడా హిందీని ఒక జాతీయ భాషగా వాళ్ళ యొక్క అధికార భాష కూడా ప్రకటించుకున్న దేశాలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా ఫిజీ అనే ఒక దేశం ఉందండి. ఆ ఫిజీ దేశం అయితే ఒక హిందీ భాషని జాతీయ భాష కూడా ప్రకటించుకున్నటువంటి సందర్భం మనకు ఉండదన్నమాట. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. అంటే ఇంపార్టెంట్ డేట్స్ పైన ప్రతిసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయండి. మరి సెప్టెంబర్లో మనం ఆల్రెడీ నిన్న కూడా డిస్కస్ చేశాను. సెప్టెంబర్ నెలనైతే పోషణ మాసంగా, మరి రీసెంట్గా అయితే సెప్టెంబర్ 8 మనం ఎలా నిర్వహించుకోవడం జరిగిందంటే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 11 అయితే మనం రీసెంట్గా మనం చూసినట్లయితే ఇక్కడ జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కూడా మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఎందుకు మరి సెప్టెంబర్ 11 జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇక్కడ 1730 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన రాజస్థాన్ ప్రాంతంలో మహారాజా అభయ్ సింగ్ అక్కడ కెజ్రిల్ అని చెప్పేసి ఒక చెట్లను నరికివేయడాన్ని ఆ సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ పోరాటంలో వారు అమరులు కూడా కావడం జరిగింది, చనిపోవడం కూడా జరిగింది, సాక్రిఫైస్ చేసుకోవడం జరిగింది వారి ప్రాణాలని. అందుకోసమే దానికి గుర్తుగా సెప్టెంబర్ 11 ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మరి సెప్టెంబర్ 14 వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే జాతీయ హిందీ భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామండి సెప్టెంబర్ 14. ఇక్కడ భాష దినోత్సవాలపైన మనం చూస్తే ఇప్పుడు ఫిబ్రవరి 21 ఉందనుకోండి, దాన్ని మనము ఎలా నిర్వహిస్తాం యునెస్కో చేత అంటే అది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఫిబ్రవరి 21ని మనం నిర్వహించుకుంటాం. ఆగస్ట్ 29 ఉందనుకోండి, గిడుగు రామూర్తి జయంతి అయినటువంటి ఒక వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి గిడుగు రామూర్తి జయంతిని ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. సెప్టెంబర్ 9 తెలంగాణ భాష మాండలికానికి విశేషమైన కృషి చేసినటువంటి కాళోజీ నారాయణరావు గారి జయంతిని సెప్టెంబర్ 9ని తెలంగాణ భాష మాండలిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇలాంటి భాషలపైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వందే భారత్ 2 ఎక్స్ప్రెస్ అండి. ఆల్రెడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకు ఆల్రెడీ భారత రైల్వేలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు వందే భారత్ 2 ఎక్స్ప్రెస్ని ప్రయోగాత్మకంగా ప్రయోగించడం జరిగింది, విజయవంతంగా కావడం జరిగింది. విదిన్ ద 52 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని ఆ విధంగా చేరుకొని ఒక రికార్డు సాధించింది స్వదేశీయంగా తయారు చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్. దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి చూసినట్లయితే km/hకి 180 కిలోమీటర్ అండి, 180 km/h వేగంతో దూసుకెళ్లే ఎక్స్ప్రెస్ ఇప్పుడు వందే భారత్ 2 ఎక్స్ప్రెస్. భారత రైల్వే శాఖ దీన్ని స్వదేశీయంగా తయారు చేసుకోవడం జరిగింది. ఇది 2023 ఆగస్టు నాటికి 75 వందే భారత్ 2 రైళ్ళని తయారు చేయాలని చెప్పేసి భారత రైల్వే శాఖ నిర్ణయించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా దేశంలో స్వదేశీయంగా సంబంధించినటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి, స్వదేశీయంగా తయారు చేసుకుంటున్న పరిస్థితి మనకు ఉంది. మనం నిన్నే డిస్కస్ చేశాం. INS
ఇది కూడా మనకు స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి ఒక స్టెల్త్ యుద్ధ నౌక భారత ఒక నావికా దళంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఫ్రిగేట్ తరగతి చెందినటువంటి ఇక్కడ ఒక 7 సంబంధించినటువంటి ఒక నౌకల్లో ఇదొక నౌక. ఇలాంటివన్నీ కూడా స్వదేశీయంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఐఎన్ఎస్ విక్రాంత్ అని, అంటే నావికాదళ పరంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే మనం స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి ఒక యుద్ధ విమాన వాహక నౌకగా, ఒక విమాన వాహకనగా ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్గా విమాన యుద్ధ వాహక నౌకగా సో నిలవడం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఇలా స్వదేశంగా తయారు చేసుకుంటున్నాం. సో మరి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారత రైల్వేలలో ప్రారంభిస్తున్న వివిధ కార్యక్రమాలు కూడా మనకు న్యూస్లో ఉన్నాయి. ఈ మధ్యలో మనం చూసాం భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అంటే ఈ రైల్వేని ప్రైవేటీకరించడంతో పాటుగా ఈ ప్రైవేటీకరణలో భాగంగా పర్యాటక రంగాన్ని ఒక ఊతం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భారత గౌరవ్ అనే రైలుని ప్రారంభించడం జరిగింది సదరన్ రైల్వే జోన్ వాళ్ళు. అది ఒక ఫస్ట్ సదరన్ రైల్వే జోన్లో ప్రారంభించినటువంటి ప్రైవేటు భారత గౌరవ్ రైలు అనేది పర్యాటక రైలు అనేది సో ఇక్కడ తమిళనాడులోని కోయంబత్తూరు నుండి ప్రారంభమై మహారాష్ట్రలోని షిరిడి సాయినగర్ వరకు కూడా చేరడం అనేది జరిగిందండి. సో శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్ కూడా భారత్ గౌరవ్ రైల్లో భాగంగా కూడా ప్రారంభించడం అనేది జరిగిందండి. సో మరి ప్రజెంట్ అయితే మనం చూసినట్లయితే మనం ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తైనటువంటి ప్రాంతంలో మనం ఒక రైల్వే బ్రిడ్జ్ని నిర్మిస్తున్నాం. అది చినాబ్ రైల్వే బ్రిడ్జిని చినాబ్ నది పైన, అది జమ్మూ కాశ్మీర్లో కూడా ఉంది. ఈవెన్ మరి ఈఫిల్ టవర్ కన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఆ విధంగా సముద్ర మట్టానికి ఇక్కడ ఉంటుంది చినాబ్ రైలు అనేది. మరి ఈ సంవత్సరంలో డిసెంబర్లో అది పూర్తి కాబోతున్నట్టు కూడా భారత రైల్వే శాఖ ప్రకటించడం అనేది జరిగింది. సో మరి మరొక అంశం గమనించాలి, రైల్వే గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ అండ్ ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారే అశ్విని వైష్ణవ్ అండి. ఎవరండి? అశ్విని వైష్ణవ్. సో అశ్విని వైష్ణవ్ అనేవారు సో భారత రైల్వే శాఖ మరియు టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా మరి ఒక రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు, సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే వికే త్రిపాఠి, అంటే వినయ్ కుమార్ త్రిపాఠి. సో వినయ్ కుమార్ త్రిపాఠి అనేవారు ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇప్పుడు భారతదేశంలో రైల్వే జోన్ల సంఖ్య వచ్చేసి అయితే 18 రైల్వే జోన్లు ఉన్నాయి. ఇందులో మరి 18వ రైల్వే జోన్గా సో మరి 2019లో ఫిబ్రవరిలో ప్రకటించబడింది. అది విశాఖపట్నం కేంద్రంగా ఒక కాబోతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో రైల్వే వ్యవస్థలో శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతాము, అంటే విద్యుత్తో నడిచే రైల్వేలను పూర్తిగా ప్రవేశపెడతాము అని చెప్పేసి అంతేకాకుండా సౌర విద్యుత్ సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉత్పత్తి కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా రైల్వే బోర్డు ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి సందర్భం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో చేత ఇచ్చే ఒక అవార్డు అండి. గత 5 సంవత్సరాల నుంచి ఇచ్చే అవార్డు ఇది. యునెస్కో చేత ఇస్తున్నారు ఈ అవార్డు. యునెస్కో లిటరసీ ప్రైజ్ అంటారండి. ఇది యునెస్కో ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్. యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత పురస్కారం అంటాం. 20,000 అమెరికా డాలర్లు, కానీ 20,000 యుఎస్ డాలర్లు, 20,000 యుఎస్ డాలర్లతో సో ఈ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ అనేది ఉంది, ప్రారంభమైంది. ఇది యునెస్కో చేత ప్రారంభమైంది. ఈ అవార్డుని 2022 సంవత్సరానికి 2022కి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్, దీని కిస్ అని చెప్పేసి అంటాం ఒక సంస్థగా, KISS అండి దీని పూర్తి, KISS అనగా కిస్ అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సోషల్ సైన్స్ సంస్థ. 100కు పైగా స్టూడెంట్స్తో ప్రారంభమైన ఈరోజు సంస్థ, ఈ యొక్క కళింగ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈరోజు ఒడిశాలో 30,000 మంది విద్యార్థులను కలిగి ఉన్నటువంటి సంస్థగా ఉంది. అంతేకాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, సామాజిక బాధ్యతలో భాగంగా ఎంతోమంది SC ST వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఉచిత విద్యను కూడా ట్రైబల్స్ వాళ్ళకి ఇక్కడ అందిస్తున్న సందర్భం ఉంది. డాక్టర్ సమంత అనే వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ సమంత మీరు ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఇంతమందికి విద్యాభ్యాసంలో ఒక టీచింగ్లో లెర్నింగ్లో ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క యునెస్కో ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ వచ్చింది. యునెస్కో చేత ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ పొందినటువంటి తొలి భారతీయ సంస్థగా ఈరోజు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్ అనే సంస్థ నిలిచిందండి. మొదటిసారిగా వచ్చింది ఇలాంటి అవార్డు మన భారతదేశం కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఈ అవార్డుని కోట్ డి ఐవరీ దేశంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. కోట్ డి ఐవరీ దేశంలో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగిందని. సో మరి యునెస్కో చేత ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్. ఈ మధ్యలో యునెస్కో చేత ఇంకొక అవార్డు చాలా ఫేమస్ అయిందండి, యునెస్కో పీస్ అవార్డు.
మరి యునెస్కో శాంతి పురస్కారాన్ని 2022 సంవత్సరానికి జర్మనీ మాజీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్ అండి. ఎవరండి? జర్మనీ మాజీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం. ఏంజెలా మెర్కెల్ అండి. ఏంజెలా మెర్కెల్కి ఈ సంబంధించినటువంటి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. యునెస్కో పీస్ అవార్డు, ఇది ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్. మరి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. సో ప్రపంచవ్యాప్తంగా యునెస్కో చేత మరి ఎన్నో ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటిస్తూ ఉంటుంది యునెస్కో. ఈ మధ్య కాలంలో యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ది లర్నింగ్ సిటీస్ జాబితాలోకి మన భారతదేశానికి చెందినటువంటి ఒక 3 ప్రాంతాలను చేర్చారు. అందులో వరంగల్ కూడా ఉంది. వరంగల్తో పాటుగా కేరళలోని త్రిశూర్ అండ్ నీలంబర్ ప్రాంతాలు, మొత్తం 3 ప్రాంతాలను యునెస్కో నెట్వర్క్ ఫర్ ది లర్నింగ్ సిటీస్ జాబితాలో చేర్చడం జరిగింది. మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మన షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో. మరి యునెస్కో డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరండి? అడ్రీ అజౌలే. సో అడ్రీ అజౌలే అనేవారు యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ 2022 సంబంధించిన విశేషాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమ్మీ అవార్డ్స్ అండి. ఫ్రెండ్స్ గమనించాలి, ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఎమ్మీ అవార్డ్స్ మన భారతదేశానికి ఎక్కువ నేపథ్యం లేకపోవచ్చు, కానీ అవార్డ్స్ విషయంలో మాత్రం ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏముంది అంటే ఈ అవార్డు ఎవరికి ఇస్తారు అనేది అడుగుతున్న సందర్భం ఉంటుంది. ఇప్పుడు గ్రామీ అవార్డ్స్ ఉన్నాయి. గతంలో ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగింది. గ్రామీ అవార్డుని ఏ రంగంలో ఏ విభాగంలో కృషి చేసిన వారికి ఇస్తారన్నాడు. మరి గ్రామీ అవార్డుని వచ్చేసి ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారంటే ఇది సంగీత రంగంలో మ్యూజిక్లో సేవ చేసినందుకు ఇస్తారు గ్రామీ అవార్డుని. పులిట్జర్ అవార్డుని ఏ విభాగంలో కృషి చేసినందుకు ఇస్తారు అంటే జర్నలిజం, సాహిత్యం వాటిల్లో కృషి చేసినందుకు ఇస్తారు. అట్లా మనకి అడుగుతున్న సందర్భం ఉంటుంది. అదేవిధంగా ఎమ్మీ అవార్డు మనం రీసెంట్గా చూసాం. ఎమ్మీ అవార్డుని అయితే డాక్యుమెంటరీ విభాగంలో పొందినటువంటి 2వ అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా గుర్తించబడ్డారు. సో మరి ఎమ్మీ అవార్డుని డాక్యుమెంటరీ విభాగంలో ఎమ్మీ అవార్డుని గతంలో పొందినటువంటి తొలి అమెరికా అధ్యక్షుడు అయితే డ్వైట్ ఐసెన్హోవర్. సో డ్వైట్ ఐసెన్హోవర్ యొక్క ప్రత్యేకత ఉంది. భారతదేశం సందర్శించినటువంటి తొలి అమెరికా అధ్యక్షుడిగా డ్వైట్ ఐసెన్హోవర్ ఉన్నాడు. బరాక్ ఒబామా అయితే భారతదేశాన్ని 2 సార్లు సందర్శించినటువంటి అమెరికా అధ్యక్షుడు. మరొక అంశం గమనించినట్లయితే భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తొలి అమెరికా అధ్యక్షుడు కూడా బరాక్ ఒబామా. అయితే ఇక్కడ ఎమ్మీ అవార్డ్స్ని ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే ఈ ఎమ్మీ అవార్డ్స్ ఏ రంగంలో ఇస్తారు అసలుకంటే టెలివిజన్ రంగంలో ఇస్తారండి. టెలివిజన్ రంగంలో టీవీలలో ప్రసారం అయ్యే, అమెరికాలో పర్టికులర్గా టీవీలలో ప్రసారం అయ్యే సీరియల్స్ కానివ్వండి, వివిధ టీవీ ఛానల్లో ప్రసారమైన సీరియల్స్ కానివ్వండి, అవి డ్రామా సిరీస్, కామెడీ సిరీస్, ఇంకా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఇలా అన్నిటికీ అందులో కల్పిస్తారు. ఇందులో కూడా సేమ్ ఉత్తమ సినిమా ఉంటుంది, ఉత్తమ నటుడు ఉంటాడు, ఉత్తమ యాక్టర్ ఇవన్నీ ఉంటారండి. ఉత్తమ యాక్టర్ అంటే బెస్ట్ యాక్ట్రెస్ ఇవన్నీ ఉంటారు. ఎక్కడ ప్రదానం చేస్తారంటే గుర్తుపెట్టుకోవాలి, మన అమెరికాలో సినిమా రంగానికి హాలీవుడ్ పరిశ్రమకి పేరుగాంచినటువంటి నగరం అయితే ఏంటంటే అది లాస్ ఏంజల్స్ అండి. అమెరికాలోని లాస్ ఏంజల్స్. మరి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ఒక మైక్రోసాఫ్ట్ థియేటర్, ఎంఎస్ థియేటర్ అంటే మైక్రోసాఫ్ట్ థియేటర్లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఇస్తారు. ఈ లాస్ ఏంజల్స్ అనేది కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ ఈ 74 ఎమ్మీ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఎమ్మీ అవార్డ్స్ని ఏ రంగంలో కృషి చేసినందుకు ఇస్తారంటే టెలివిజన్ రంగంలో. ఇక్కడ బెస్ట్ డ్రామా సిరీస్కి HBO ఛానల్లో ప్రసారమైనటువంటి సక్సెషన్ అనే ఒక సంబంధించినటువంటి ఒక డ్రామా సిరీస్కి బెస్ట్ డ్రామా సిరీస్ అనేది రావడం జరిగింది అవార్డు. బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే స్క్విడ్ గేమ్లో నటించినటువంటి లీ జంగ్ జై ఏంటంటే లీ జంగ్ జైకి ఇవ్వడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అంటే ఉత్తమ నటుడు అవార్డు లీ జంగ్ జై నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే స్క్విడ్ గేమ్కి. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఉత్తమ నటి అవార్డు అయితే జెండియా అనే ఆమె ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో ఈమె యూఫోరియా అనే ఒక HBO ఛానల్లో ఈ ప్రసారమయ్యే ఈ సీరియల్లో అద్భుతంగా నటించినందుకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పొందిన వారు జెండియా. ఎందులో ఉండి ఏ సినిమా ఏ యొక్క సీరియల్ కానీ అంటే యూఫోరియా, ఇది HBO ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి సీరియల్ అండి. సో ఇది మెయిన్గా ఎమ్మీ అవార్డ్స్ అంట. ఎక్కడ ఇస్తారు, ఏంటి ప్రాధాన్యత, ఎవరికి ఇచ్చారనేది ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి కానీ మనకి ఎగ్జామినేషన్లో ఇది సరిపోతే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సైమా అవార్డ్స్ అంటారండి. సైమా అవార్డ్స్. సైమా అంటే ఏంటి అంటారు? సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అని చెప్పేసి అంటారండి.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. మరి ఈ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ని ఈసారి అంటే 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు గాను ఈసారి 10వ సైమా అవార్డ్స్ని బెంగళూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో బెంగళూరులో ఇచ్చారు. సో మరి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఉత్తమ నటుడు అవార్డు అయితే అల్లు అర్జున్కి ఇచ్చారు. అంటే ఉత్తమ నటుడు అవార్డు వివిధ కేటగిరీలు ఉంటాయి. ఇలా బెస్ట్ యాక్టర్ లీడ్ రోల్ అనమాట, ప్రధాన పాత్రను పోషించింది. అందులో మరి విమర్శకులు మెచ్చినటువంటి అవార్డులో మళ్ళీ జాతిరత్నాల్లో ఉన్నటువంటి నటించిన నవీన్ పోలిశెట్టికి ఇచ్చారు. అంతేకాకుండా మరి ఒక కన్నడ చలనచిత్ర పరిశ్రమలో సో మరి అతను హీరోగా సుపరిచితమైన అతను ఇటీవల మరణించడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ కూడా ఇచ్చారు అవార్డు. కానీ మెయిన్గా అయితే బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ మాత్రం ఎవరికి ఇచ్చారంటే అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ అనే సినిమాకి ఇచ్చారండి. పుష్ప ది రైజ్ అనే ఒక సినిమాకి. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పూజా హెగ్డేకి ఇచ్చారు. మరి పూజా హెగ్డేకి ఏ సినిమాకి ఇచ్చారంటే ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏదైతే ఉందో ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమాకి. బెస్ట్ డైరెక్టర్ అవార్డు సుకుమార్ పుష్ప ది రైజ్కి ఇచ్చారు. ఉత్తమ సినిమా కూడా దేనికి ఇచ్చారంటే పుష్ప ది రైజ్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది సైమా అవార్డ్స్ అండి, ప్రైవేట్ అవార్డ్స్. ఒక్కోసారి ప్రైవేట్ అవార్డ్స్ కూడా అడుగుతున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ ఉన్నాయి, ప్రైవేట్ అవార్డ్స్ అయినా కూడా అడుగుతున్న సందర్భం ఉంది. జాతీయ చలనచిత్ర అవార్డు అంటే గవర్నమెంట్ అవార్డులు అవి కూడా అడుగుతాడు. ఇలాంటి ప్రైవేట్ అవార్డ్స్ కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి కమల్ నారాయణ్ సింగ్ అండి. కమల్ నారాయణ్ సింగ్ అంటారండి. ఇతను మన భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అతి తక్కువ కాలం పనిచేశాడు. 25 నవంబర్ నుండి అంటే 1991 25 నవంబర్ నుండి 1991లోనే 12 డిసెంబర్ వరకు అంటే అప్రాక్సిమేట్లీ ఎంతైతే అండి 17 డేస్ ఎంతైతే 17 రోజులు పనిచేశాడు. ఇట్లా అతి తక్కువ కాలం భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు కమల్ నారాయణ్ సింగ్. ఎక్కువ కాలం పాటు పనిచేసిన వారంటే చంద్రచూడ్ అండి, ఎస్వై చంద్రచూడ్. ఎస్వై చంద్రచూడ్ అంటే గతంలో ఎక్కువ కాలం పాటు పనిచేశాడు. సుమారు 7 సంవత్సరాల పైగా పనిచేశాడు. అతను ఎక్కువ కాలం పాటు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. వాళ్ళ కుటుంబంలో ఒకరైనటువంటి మళ్ళీ ఇప్పుడు డివై చంద్రచూడ్ కూడా మన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. మన ఉచిత పథకాలపైన భారత సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చైర్మన్ డివై చంద్రచూడ్. ఇదైతే కమల్ నారాయణ్ సింగ్ మన భారత సుప్రీంకోర్టుకి అయితే 22వ ప్రధాన న్యాయమూర్తిగా 22nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వీరు పనిచేశారు. అయితే వీరు మరణించడం జరిగింది. కమల్ నారాయణ్ సింగ్ మరణించారు కాబట్టి మనకు న్యూస్లో ఉన్నారు. సో అది ఆ నేపథ్యం చూసుకోవాలండి. మరి ప్రజెంట్ అయితే మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన 49వ వారు అతనే జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్. వీరు మన భారత సుప్రీంకోర్టుకి 49వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. యుయు లలిత్ అంట. ఆ నేపథ్యం చూసుకోవాలండి. ఇది 49వ వారు. ఇక 48వ వారుగా పనిచేసి రిటైర్మెంట్ అయిన వారు మొన్న రీసెంట్గా ఆగస్టులో వారే మన తెలుగు వారైనటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి. వీరు 9 సంవత్సరాల నుండి తన ఇంటి నుండి బయటకు వచ్చారు. దేవుడి యొక్క అన్వేషణలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇతను తర్వాత 1980 నుండి గుజరాత్లోని ద్వారకా శారదా పీఠంకు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ జ్యోతిర్ మఠ్కి వీరు శంకరాచార్యుడిగా ఒక గురువుగా పనిచేస్తున్నారు. ఒక హోదా అనమాట, ఒక శంకరాచార్య. అందుకోసమే శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వీరు వృద్ధాప్యం కారణంగా ఇటీవల మరణించడం జరిగింది. కాబట్టి ఒక్కోసారి మనకి ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో, స్పిరిచువల్ విషయంలో, థియాలజీ విషయంలో మనకు ఒక్కోసారి క్వశ్చన్స్ వస్తున్న సందర్భం ఉంటుంది. కాబట్టి సో ఇటీవల మరణించిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఈ క్రింది ఏ మఠానికి వారు ఒక అధ్యక్షుడిగా పనిచేశారు లేదా శంకరాచార్యగా పనిచేశారు అన్నప్పుడు ఆ హోదా పేరు శంకరాచార్యగా పనిచేశారంటే ద్వారకా శారదా పీఠం గుజరాత్లో అండ్ జ్యోతిర్మఠ్ బద్రీనాథ్లో వీరు పనిచేయడం అనేది జరిగిందండి, అంటే శంకరాచార్యుడిగా. ఇక నెక్స్ట్ అండి మనకు పవన్ సి లాల్ అండి, ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి అంటే ఇతను నుపేందర్ రావు ఈ పెన్నా సంబంధించి ఒక సంస్థకు చెందినటువంటి వీరు ఒక నుపేందర్ రావు గురించి జీవిత విశేషాలపైన పవన్ సి లాల్ రాసిన పుస్తకమే అండి ఫోర్జింగ్ మెటల్ నుపేందర్ రావు అండ్ ద పెన్నార్ స్టోరీ అనే పుస్తకం. ఎందుకోసం అంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారి జీవిత చరిత్రలపైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఫోర్జింగ్ మెటల్ నుపేందర్ రావు అండ్ ద పెన్నార్ స్టోరీ అనే పుస్తకాన్ని రచించిన వారు పవన్ సి లాల్ అండి. ఎవరండి? పవన్ సి లాల్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇది పుస్తకాల రచయితల్లో ఉన్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ అండి. మరి ఇటాలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ఇటలీలో జరిగినటువంటి గ్రాండ్ ప్రిక్స్ అండి.
మరి ఇంతవరకు మనకు పేరొందినటువంటి 16 గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్లు లేదా ఫార్ములా 1 రేసింగ్స్ జరిగాయి మన భారతదేశంలో. ఇంతవరకు ఎంతండి? ఫార్ములా 1 రేసింగ్లో ప్రపంచంలోనే 16 ఫార్ములా 1 రేసింగ్ జరిగాయి. ఈ 16లో ఇప్పుడు 11 టైటిల్స్ సాధించడం జరిగింది. దీంతో కలుపుకొని అతనే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇతను రెడ్ బుల్ అనే సంస్థ తరపున ఫార్ములా 1 రేసులో పాల్గొన్నటువంటి క్రీడాకారుడు. గతంలో లూయిస్ హామిల్టన్ చాలా రికార్డు సాధించాడు. 100కు పైగా ఫార్ములా 1 రేసింగ్ సాధించడం జరిగింది. అది ఒక రికార్డ్ అయితే ఇప్పుడు తర్వాత దూసుకెళ్తున్నటువంటి ఫార్ములా 1 క్రీడాకారుడు అయితే మ్యాక్స్ వెర్స్టాపెన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇటాలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2020ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అన్నప్పుడు ఇతను మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలుచుకోవడం జరిగింది. ఇతను రెడ్ బుల్ డ్రైవర్ అండి, రెడ్ బుల్ సంస్థ డ్రైవర్. ఇటాలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్లో ఇటలీలో జరిగినటువంటి ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ మొదటి స్థానంలో ఉండగా చార్లెస్ లెక్లెర్క్ రెండవ స్థానంలో ఉన్నాడు. జార్జ్ రస్సెల్ మూడవ స్థానంలో ఉన్నారు. అంటే ఈ క్రీడాకారులను తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుందంటే ఒక్కోసారి మనకు ఆప్షన్స్ రూపంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది, లేదా రానున్న రోజుల్లో వీరు ఒక పథక విజేతలు కావచ్చు, మొదటి స్థానంలో ఉండొచ్చు. కాబట్టి మరి రెండవ స్థానంలో నిలిచినటువంటి చార్లెస్ లెక్లెర్క్ మరి ఏ సంబంధించిన కంపెనీ తరపున ఇతను ఈ ఫార్ములా 1 రేసింగ్లో పాల్గొంటుండంటే ఫెరారీ, ఇది కూడా పేరు మోసినటువంటి కంపెనీనండి. అండ్ జార్జ్ రస్సెల్ మూడవ స్థానంలో నిలిచాడు ఒక ఇటాలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్లో. ఇతను మూడవ స్థానంలో మెర్సిడెస్ సంస్థ తరపున ఇతను మూడవ స్థానంలో నిలవడం అనేది జరిగిందండి. ఓకేనండి. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 14, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.